నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు జరిగిన ఘటన కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మొన్న అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, బెయిల్ మీద మళ్ళీ రావడం జరిగింది. సో మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఉద్దేశించుకొని మాట్లాడడం జరిగింది. దానిపైన ప్రెస్ మీట్ కూడా అల్లు అర్జున్ పెట్టడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. సో మాట్లాడదాం, దీని మీద ఎట్లా స్పందిస్తారనేది మనతో పాటు మాట్లాడడానికి మైపాల్ అన్న గారు ఉన్నారు. మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుష్ప 2 మూవీ మీద మీ స్పందన ఏంది? ఏదైతే జరుగుతున్న రచ్చన అట్లా ఎట్లా చూస్తారు అసలు మీరు? అసలు పుష్ప 2 మొదటి నుంచే ఆ స్మగ్లింగ్ అంటే విలన్ క్యారెక్టర్ అనేది చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎర్రచందనం ఎట్లా స్మగ్లింగ్ చేయాలి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తేనని ఒక హీరో లెవెల్లో చూపించడం ఏంది. ఈవెన్ చూపించిన పోకిర్లాగా రౌడీలాగా వెళ్ళి లాస్ట్ చివర్లో నేను పోలీసే కానీ రౌడీలాగా పోయిండు అనేది ఇట్లా చూపిస్తే కొంత మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అనేది అంటున్నారు, చర్చ జరుగుతుంది. ఒక హీరోనే ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటుండు బహిరంగంగా, మనం కాదు. ఈ ఎర్రచందనం ఇట్లా చేయడం వల్ల స్మగ్లర్లు ఎక్కువైపోతున్నారు. ప్రతి ఒక్కటి టన్నుకు 10 లక్షలు ఉంటుందనో 20 లక్షలు ఉంటుందని చెప్పేసి అడవుల పన్ను పోతున్నారు. సినిమా ఎఫెక్ట్ చాలా ఉందని చెప్తున్నారు, ఖరాబ్ అవుతున్నారు. నిజానికి మన భారతదేశంలో ఒక మోర్ దెన్ 50% అన్ఎడ్యుకేటెడే ఉంటారు. అంటే బిలో 10th కంటే తక్కువ, 5వ తరగతి కంటే తక్కువ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, అంటే టీనేజర్స్. వీళ్ళు కూడా సినిమాలలో ఏది చూస్తే అది, టీవీలలో చూస్తే అది, సెల్ ఫోన్లో చూస్తే అది నిజం అనుకుంటారు. అది ఎంటర్టైన్మెంట్ కనడానికి నిజం అనుకుంటారు. కాబట్టి మనమే ఒక చట్టం తీసుకురావాలి. మంచి సినిమాలు, ఒక సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసేటట్టు ఉంటే వాటికి అంగీకరించాలి. చట్టంలో కూడా మార్పులు తేవాలండి. వైలెన్స్ ఉన్నాయి కానీ, ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ, విపరీతమైన రేప్ సీన్లు, మర్డర్ సీన్లు, ఇవన్నీ ఎందుకండి? వీటిని అన్నింటిని పెట్టడం వల్లనే క్రైమ్ ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది. అసలు ఇట్లాంటి సినిమాలను కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, దీనికి ప్రీమియర్ షోకు అవకాశం ఇచ్చాడు. మరి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, ఒక సీఎం పొజిషన్లో ఉండి ఇది ఏం సినిమా, నువ్వు దేనికి ప్రీమియర్ షోకి ఇస్తున్నావు? రేట్లు పెంచడం. ఏదో బలగం లాంటి సినిమాలకు ఇచ్చినావు, ఇంకో దానికి ఇచ్చినావు అంటే ఏం కాదు. ఇట్లాంటి సినిమాలకు రేటు పెంచి ప్రీమియర్ షో ఇచ్చడం అనేది గవర్నమెంట్ చేసిన అతిపెద్ద తప్పు ఒకటి. రెండోది, ఇప్పుడు అల్లు అర్జున్ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఈయననే హోంశాఖ మంత్రి. చిన్న చీమ చిటుక్కుమన్నా వీళ్ళకి అన్నీ తెలుస్తాయి. అందరికి సంబంధించిన డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకోలేదు, వెళ్ళిండు అంటున్నారు. ఇప్పుడు చాలాసార్లు మనం ధర్నాలు చేయడానికి వెళ్తుంటాం. మాసప్ ట్యాంక్ దగ్గర కానీ, ట్యాంక్ బండ్ దగ్గర కానీ, ఉస్మాన్ యూనివర్సిటీకి కానీ వస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ముందస్తుగానే ఇంటికి వచ్చి రూమ్లోకి వచ్చి డోర్ వేసేసి మీరు బయటకు వెళ్ళొద్దు. ఇదే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ, హరీష్ రావును, కేటీఆర్ను, కౌశిక్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్ చేసిన రోజులు మనం చూసినాం. ఒకవేళ అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకోకపోయినా, థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోయినా, మేము చెప్పినా ఇంటలేరు కాబట్టి మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని జూబ్లీ హిల్స్లో హౌస్ అరెస్ట్ చేసేస్తే అయిపో. లేదు కొంత దూరం వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేసినా అయిపో. అంటే వీళ్ళు కూడా సినిమా చూసినట్టు చూసిందా ప్రభుత్వం అనిపిస్తుంది. కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది కానీ, అంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా, ఒక హీరో వస్తున్నప్పుడు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ గ్యాదర్ అవుతారు ఆటోమేటిక్గా. దాన్ని బట్టి కూడా గ్రహించాల్సిందేగా ప్రభుత్వం. అదే కదా, హోంశాఖ మంత్రి వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుంటు. ఆయనకే ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి అనేటోడు అన్ని శాఖలకు ఉన్న మంత్రులందరినీ పిలిచి చూడాలి. తర్వాత ఈయన మున్సిపల్ శాఖ మంత్రి తీసుకున్నాడు. ఇంకా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఇంకొక 5-6 శాఖలు మొత్తానికి ఇవ్వాల్సినవి ఉన్నా కానీ ఇవ్వలే. ఇప్పుడు మీరు ఉన్నారండి, కెమెరా అన్న పేరు ఏం పేరు? నీ పేరు నవీన్. విశ్వనాథ్ అన్న చేసే పని విశ్వనాథ్ అన్న, నవీన్ చేసే పని నవీన్ చేసి, మళ్ళీ అక్కడ పోయి ఎడిటర్ల పని ఎడిటర్లు చేసి, ఎస్ఈఓ పని ఎస్ఈఓ చేస్తేనే బాగుంటుంది. నువ్వే కెమెరా పట్టుకోవాలి, నువ్వే రిపోర్టింగ్ చేయాలి, నువ్వే ఎడిటింగ్ చేయాలి, నువ్వే ప్రోమో చేయాలి, నువ్వే ఎస్ఈఓ చేయాలి, నువ్వే పబ్లిష్ చేయాలంటే ఎంత దమ్ అయితే చెప్పు. నేను అనేది ఏంటంటే నీతో చేత కాదు, చేతగానోడివి తీసుకోవద్దు. ఆగడు మంది తీసుకున్నావు. ఎంత ఇప్పుడు మనం అప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని అన్నాం. తండ్రికి ముఖ్యమంత్రి, కొడుకుకు ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, అల్లుడికి ఆర్థిక శాఖ మంత్రి, కొడుకుకు ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి. ఇది ఫ్యామిలీలోనే ఇన్ని మంత్రి పదవులు ఉన్నాను. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంది? ఉన్న మంత్రి పదవులన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు.
పెట్టుకొని ఇప్పుడు ఒక రకంగా ఇంట్లో అరెస్ట్ చేయాల్సిన ఏవని ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. హోంశాఖ మంత్రికి రిజైన్ చేయాలి, సిగ్గుపడాలి. ఏమాత్రం సిగ్గు శరం ఇజ్జత్ లజ్జ ఉన్నా చిచ్చి నా ఏంలో నేను ఫెయిల్ అయిపోయినా. నీకు అప్పట్లో 90స్లో ఏదైనా చిన్న రైల్వే ప్రమాదం అయితే రైల్వే శాఖ మంత్రి కూడా రిజైన్ చేసేది. ఇంకోటి ఏవైతే ఇప్పుడు ఇదైతే రాష్ట్రంలో అర్థమైంది, చిన్న యాక్సిడెంట్ అయితే రైల్వే శాఖ మంత్రి రైల్వే శాఖకు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన దేశం ఇది. ఈయన హోంశాఖగా అట్టర్ ఫ్లాప్ కదా. కొన్ని వేల మంది గుమిగూడుతున్న విషయం కూడా ఇంగితకు లేకుండా నువ్వు ఏం డీజీపీతో కానీ సిపితో కానీ ఏం నువ్వు టచ్లు లేవు. పాన్ ఇండియా హీరో రోడ్ల మీదకి వస్తే ఎట్లుంటుంది అసలు? ఒకరోజు ముందే 2 రోజుల ముందే తెలుస్తుంది. అంటే చెప్పినా మన చేతులు దులిపేసుకున్నామంట. ఇప్పుడు నన్ను రావద్దు అంటారు, రానే దాన్ని చెప్పడం ఒకటే బాధ్యత కాదు. ఒకవేళ నేను బయటకు వచ్చినా నన్ను పట్టుకొని మళ్ళీ హౌస్లో కూర్చునే పెట్టాల్సిన బాధ్యత పోలీసులే ఉంటుంది. నేనే చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళినప్పుడు మొన్న గ్రూప్ 1 గురించి ఇష్యూ జరిగినప్పుడు లైబ్రరీ కాడికి పోవుడుతూనే ఒక 10 మంది పోలీసులు వచ్చి నన్ను లిఫ్ట్ చేసి, సార్ నేను ఏం చేయట్లేదు, కనీసం వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ సమస్య ఏందో తెలుసుకుంటా, నన్ను తీసుకెళ్ళి చంద్రాయన గుట్లో పడేసారు. ఇట్లనే ఓయూ లైబ్రరీ కాడ ఒకసారి ఇట్లనే అరెస్ట్ చేసి ఇంకో దగ్గర తీసుకుపోయారు. మాలాంటి వాళ్ళనే నువ్వు ముందు వస్తే అరెస్టులు చేసినావు సార్, ఇష్యూ అవుతుంది, గొడవ అవుతుంది, శాంతి భద్రతలకు విఘటం కలుగుతుంది అన్నోడివి. మరి అల్లు అర్జున్ అనేటోడు ఆల్రెడీ రోడ్ల మీద కనబడుతుంది కదా, ఇప్పుడు సీసీ కెమెరాలు చూపిస్తారు కదా బయటకు పెట్టి. అంటే నీకు ఆ రోజు కనవాలే పోలీసు వాళ్ళకి అసలు ఎవ్వరికి తెలియదా వేరే ఏం పని ఉన్నది? ఇప్పుడు అల్లు అర్జున్ అంటే వస్తున్నాడు, ఇంటికి వెళ్ళి బయలుదేరిండు, ముషీరాబాద్ మెట్రోకి వచ్చిండు, ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా వచ్చిండు. ఆ టైంలో మీరు ఏం చేస్తుర్రు? అప్పటికప్పుడు అప్రమత్తం చేసి అసలు ఇక్కడ దాకా రాకుండానే అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి ఫలానా ఎస్ఐ ఫోన్ లేపాడు అనుకోండి, సిఐ వేయకపోతే ఏసీపీ వేయకపోతే నువ్వు డైరెక్ట్ అవసరం అనుకుంటే డీజీపీకే ఫోన్ చేసి మా ఫోన్లు లేపుతాడు మీరు చేయండి అంటే డీజీపీ లిఫ్ట్ చేయకపోతే హోంశాఖ మంత్రి చేసి. ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అరెస్ట్ వెనకాల నాకేం సంబంధం లేదని మాట్లాడాను. అంటే తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ ఉన్నది రేవంత్ రెడ్డి గారి దగ్గర. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు, ఏమంటారు? ఇప్పుడు చట్టం అంటే ఏదో కనబడని ఇది కాదు. ఇప్పుడు హోంశాఖ మంత్రి, పోలీసులు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ ఇదంతా కలిపే చట్టం. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు కూడా చట్టంలో భాగమే, పోలీసులు చట్టంలో భాగమే. అసలు వీళ్ళు చేయాల్సిన డ్యూటీ వీళ్ళు చేసి ఉంటే ఇప్పుడు మమ్మల్ని ఊరికైనా హౌస్ అరెస్టులు చేయడం, ముందస్తు అరెస్టులు చేయడం, అల్లు అర్జున్ కూడా ఆపుంటే అల్లు అర్జున్ ఆపుంటే ఇంత కాకపో ఒకటి సరే అక్కడ మిస్ అయింది. జనంని చూసిన తర్వాత అసలు యాక్చువల్ ఇంటెలిజెన్సే చెప్పాలి. సరే మేము చెప్పినాం, లెటర్ ఇచ్చినామంటారు, లెటర్ ఇచ్చి వదిలేయడం కరెక్టేనా? లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ వస్తుందండి, చెడ్డీ గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండడం లెటర్ రాసినావు, లెటర్ రాసిన తర్వాత వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ ఎంటర్ అయింది అనుకో, అంటే చెడ్డీ గ్యాంగ్ని పట్టుకోవద్దా? పట్టుకోకుండా అట్లనే వదిలేసి కొందరు చచ్చిపోయిన తర్వాత పట్టుకుంటా బెటరా? ఎవడు చావకన్నా ముందు పట్టుకుంటా బెటరా? అసలు మీరే ప్రీమియర్ షోకి అసలు ఎవడన్నా 9:30-10 గంటలకు ఏ ప్రభుత్వం అన్నా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న ప్రభుత్వం, అది ప్యాన్ ఇండియా స్టారు, ఈ ఎర్రచందనం లాంటి సినిమాకు ఇంత ప్రమోషన్ చేసుకున్న సినిమాకు ఎవడన్నా పర్మిషన్ ఇస్తాడా? పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటే ఫస్ట్ ముద్దాయి, రేవంత్ రెడ్డే ఫస్ట్ ముద్దాయి A1, తర్వాత దాంట్లో డీజీపీ, తర్వాతనే సినిమా థియేటరు, తర్వాతనే అల్లు అర్జున్. కానీ ఇంకోటి అయితే మొన్న ఒక ఫంక్షన్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది కాబట్టి ఇదంతా కావాలని అరెస్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పేసి ఒక అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటారు, ఏమంటారు దీనికి? ఇప్పుడు అది ఈగో అట్టయితే అట్టు కావచ్చు, అది ఉంటుంది, కానీ ఒక్కదాంతోనే అయ్యి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నా. ఒక పేరు మర్చిపోయినంత ఉంటుందా కానీ ఇది ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ తరఫున అప్పుడు రాయలసీమకి వెళ్ళి ప్రచారం చేశారు వీళ్ళు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అంటే కూటమి, అంటే టీడీపీ జనసేన కూటమికి వ్యతిరేకంగా చేసిండు. అంటే అది వైసీపీ బ్యాచ్ అల్లు అర్జున్ అన్నాడు, నా వాడికి ఎవరికన్నా కష్టం వచ్చినా నేను ఎక్కడికైనా వెళ్తా, నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా అన్నాడు. ఆయన చేసిన పని అజెస్ట్ మిస్టేక్ అదే. నచ్చితే రేవంత్ రెడ్డి వెనకాల వీళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నారా? ఏమో చంద్రబాబు నాయుడు లాంటి వాడు తలుసుకుంటే ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్కే వచ్చేసేయండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని వాళ్ళు అంటున్నారు. ఈయన చర్యలు కూడా మీరు వెళ్ళిపోండి అనేటట్టే ఉన్నాయి. అసలు నిజంగా కట్టడి చేయాలంటే ముందే కట్టడి చేయొచ్చు కదా అని నేను అంటున్నా.
ముందు కట్టడి చేయకుండా అల్లు అర్జున్ చేసిండు అంటే అల్లు అర్జున్ మిస్టేక్ ఉండొచ్చు, నో డౌట్, ఎవడు కాదంటలేడు. ఇట్లాంటి సినిమా హీరోలను కూడా ఎవడు ఎంకరేజ్ చేయొద్దు. అసలు సుకుమార్ లాంటినే మొదట అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి సినిమాలు అంటే రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన ఒక టీచర్ అట, లెక్చరరు సుకుమారు. ఒక లెక్చరర్ అయ్యండి నువ్వు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నావు అంటే పేరు కోసం. జనాలకి ఏంటంటే చెడు ఎక్కువ అట్రాక్షన్ అవుతుంది, చెడు వైపు ఎక్కువ చూస్తారు, చెడుకి ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. అహింస సినిమా అంటే ఎవడు చూడడు, రాయలసీమలో హింస అంటే అందరు చూస్తారు. అంటే జనాలకి ఏంటంటే నెగిటివ్. ఎవడన్నా జస్ట్ ఒక అంబల్ తాగుతుండంటే ఎవడు సినిమా చూడడు. అదే సిగరెట్ వాడుతున్నాడు, బీర్ తాగుతున్నాడు, గంజా, ఫ్యాషన్ అల్లు అర్జున్ వాడు డ్రగ్స్ తీసుకుంటే వాడు హీరో, వాడినే మళ్ళా మహిళలపై అత్యాచారాలు జరగొద్దని చెప్పి అల్లు అర్జునే సజ్జనర్ గారు అప్పట్లో పిలిపించుకొని బ్రాండ్ అంబాసిడర్. అంటే ఇక్కడ చూడండి ప్రభుత్వాలు ఎంత పెద్ద మిస్టేక్ చేస్తున్నాయంటే వాడు అడ్డమైన సినిమా తీయొచ్చు, మళ్ళీ వాడినే బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈయన మళ్ళీ థమ్స్అప్ కంపెనీడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ వేసినోడిని థమ్స్అప్ తాగమంటుండు. ఈడెవడన్నా థమ్స్అప్ తాగుతాడా? అల్లు అర్జున్ థమ్స్అప్ తాగడు. ఆయన ఒకటేసారి తాగిందే మనకు పదే పదే చూపిస్తారు, యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు అలా వస్తుంది. కానీ అది చూసి మన పిల్లలు రోజు థమ్స్అప్ తాగేటోళ్ళు కూడా ఉన్నారు, లేదంటే పండగలప్పుడు థమ్స్అప్ తాగేటోళ్ళు ఉన్నారు, చావులప్పుడు, మంచికి చెడుకు ఎండాకాలం థమ్స్అప్ తాగడు. కానీ అల్లు అర్జున్ అన్నిసార్లు తాగడు. ఆయన మంచి ప్రోటీన్ షేక్ తాగుతాడు, మంచి డైట్ ఫాలో అవుతాడు, మంచి క్యారెట్ జ్యూసో పుదీనా జ్యూసో తాగుతాడు తప్ప. అంటే చూడు సినిమా హీరోలు ఇంటెన్షనల్గా వాళ్ళ కూతురు తాగదు థమ్స్అప్, వాళ్ళ కొడుకు తాగడు, వాళ్ళ భార్య తాగదు, వాళ్ళ నాన్న తాగడు, వాళ్ళ అమ్మ తాగదు, వాళ్ళ ఫ్యామిలీలు ఎవరు తాగరు, మనం తాగిపిస్తారు. సేమ్ సినిమాలు కూడా అంతే. వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నిజంగా చేయరు, కానీ వీళ్ళని చూసి వేరేటి చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, అన్న సినిమాలు అంత ఎఫెక్ట్ ఉంటాయా, ఎంటర్టైన్మెంట్గా చూడవచ్చు కదా అంటారు. ఎంటర్టైన్మెంట్గా చూడాలంటే సమాజంలో ఉన్న వాళ్ళు అందరు బ్రెయిన్ ఈక్వల్గా ఉండాలి కదా, అందరు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి కదా. ఒకటి చూసినప్పుడు ఒక్కొక్కడు ఒకలాగా అనుకుంటాడు, ఒకటి నీ పాజిటివ్ తెలుసుకోవచ్చు, ఒకటి నెగిటివ్ తెలుసుకోవచ్చు. మనమే చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు చిరంజీవి సినిమాలకు కానీ, నాగార్జున సినిమాలకు కానీ, వెంకటేష్ బాలకృష్ణ సినిమాలకు చూసి ఊర్లో ఏదైనా కష్టం వస్తే వీళ్ళు వచ్చి కాపాడతారు అనుకునేది. అంటే అంతే నిజంగా వాళ్ళు హీరోలుగా ఊహించుకునేది. ఏదైనా నెగిటివ్ రావు రమేష్ వాళ్ళ నాన్న రావు గోపాలరావు ఆయన చూసి వేస్ట్ గా ఇటు చచ్చిపోతే బాగుండు, ఇటు ఇంత డేంజర్ క్యాండిడేట్ అని. ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో ఒక విలన్ క్యారెక్టర్ చూసి గ్యాంగ్ లీడర్ విలన్ క్యారెక్టర్ చూసి వీడు ఇంత డేంజర్ ఉన్నది, వీడు చచ్చిపోతే బాగుండు, అసలు ఇంత టార్చర్ పెడుతుండు, ఇంత ఉన్మాదా, ఇంత చెడ్డోడా అని తిట్టుకునేది. ఆ గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా చిరంజీవి వదిన క్యారెక్టర్ ఉన్న ఆమెను కూడా ఇంత వేస్తుంది, వాళ్ళ అన్నని ఇంత జడగొడుతుందని మనం తిట్టుకునేది. ఇప్పటికి కూడా టీవీ సీరియల్ చూసే కొందరిని హీరోగా మెచ్చుకోవడం, కొందరు విలన్ క్యారెక్టర్లను తిట్టుకోవడం చూస్తాం. అంతటి మన సొసైటీలో చిన్నపిల్లలు కూడా వాళ్ళు వేసే డ్యాన్స్లను బట్టి వీళ్ళు డ్యాన్స్ వేస్తారు. ఇప్పుడు జబర్దస్తులు వీళ్ళు వేసే జోకులు వాళ్ళు వేస్తారు, వాళ్ళు వేసే ఇప్పుడు వాళ్ళని చూసే డ్రెస్సులు అంటే వాళ్ళు ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేస్తే పిల్లలు వేస్తున్నారు. అంటే సినిమా అనేది ఇంత బలంగా చూపిస్తుంది. ఇట్లాంటి సినిమాలను అసలు రాజ్యాంగం చట్టమే తీసుకొచ్చి మనలాంటి దేశంలో ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా మంచి సినిమాలకే మొగ్గు చూపేటట్టు చెడ్డ సినిమాలకు అసలు ఈ చట్టమే ఒక రాయాలి. లేకపోతే ఈ బేకార్గాళ్ళు ఏది పడితే తీస్తారు. కానీ ఇంకోటి అన్న, ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఏదైతే అల్లు అర్జున్ అంశాన్ని అసెంబ్లీలో చర్చ చేయడానికి ఎట్లా వస్తుంది, అంత అవసరం ఏమొచ్చింది అసెంబ్లీలో చర్చ చేసేంత అంటే ఏం చెప్తారు కొంచెం ముందు జరుగు? అదే అంటే రేవంత్ రెడ్డి అనేటోడు పాపం హాస్టళ్లలో చాలామంది 40-50 మంది అమ్మాయిలు చనిపోయారు, కొందరు పాము కాటుకు చనిపోయారు, తర్వాత కొందరు ఆహారం ఫుడ్ పాయిజన్ చచ్చిపోయినారు. మరి ఆ ఫుడ్ పాయిజన్ కారణమైన అరెస్ట్ చేసినావా ఒక్కనన్నా? ఆ పాములు అట్లా వస్తున్నాయి అంటే దానికి సమీసం పెన్షన్ లేదు, ప్రభుత్వం బాధ్యత వహించాలా, సంబంధిత అధికారులు ఎవరు మీరు ఫండ్ రిలీజ్ చేసిరా చేయలేదా, దానికి సంబంధించిన మనుషులను పెట్టుకున్నారా లేదా, పెట్టుకుంటే వాడు తప్పు చేసిండా పెట్టుకోలేదా, వీటన్నిటి మీద మరి ఒక్కడన్నా అరెస్ట్ చేసినావా, ఒక అసెంబ్లీలో మాట్లాడినావా? అంతేందుకంటే కొండారెడ్డిపల్లెలో వాళ్ళ సర్పంచ్ 70-80 ఏళ్ళ పెద్ద వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, వీళ్ళు పెట్టి అరాచకాలకు లెటర్ కూడా రాసిండు. తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ బ్రదర్స్ పెట్టే టార్చర్ భరించలేక అసలు ఏజ్ పెరిగినాక మనం ఎవరు సూసైడ్ చేసుకోరు. 20 ఏళ్ళ వయసులోనో 30 ఏళ్ళ వయసులోనో 40 ఏళ్ళలో ఇట్లా ఒకవేళ సూసైడ్ చేసుకుంటే 70 ఏళ్ళకు 80 ఏళ్ళకు సూసైడ్లు అనేవి తక్కువ ఉంటాయి. అట్లాంటిది ఒక రాజకీయంగా సర్పంచ్గా చేసిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నారంటే వీళ్ళు అనుమూల ఫ్యామిలీ ఎంత టార్చర్ పెట్టుంటుంది.
అంత టార్చర్ పెట్టిన ఫ్యామిలీలో మరి వీళ్ళ అన్నని ఎందుకు అరెస్ట్ చేయలే? ఇప్పుడు ఇలా తిరుపతి రెడ్డి ఉన్నాడా, కృష్ణారెడ్డి ఉన్నాడా, కొండల రెడ్డి ఉన్నాడా, దాని మీద ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ కాలే. అంటే నీ అన్నలకు నీ బ్లడ్ రిలేషన్కి ఒక రూలు, అల్లు చట్టం ఎవరికి చుట్టం కాదని అసెంబ్లీలో చట్టం ఎవరికి చుట్టం కాదని కాదు, చట్టాన్ని ఈ ప్రభుత్వాలు ఎవరి చేతులు ఉంటే వాడు. ఇప్పుడు వీళ్ళనే కాదు, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కవిత ఎన్ని అరాచకాలు చేసినా, కేటీఆర్ ఎన్ని అరాచకాలు చేసినా, నేరలలో థర్డ్ డిగ్రీ ఇప్పించిన, దళితులకు థర్డ్ డిగ్రీ ఇప్పించారు, బీసీలకు థర్డ్ డిగ్రీ ఇప్పించారు. హరీష్ రావు హయాంలో ఎంతోమంది ఎస్ఐలు, సిఐలు సిద్దిపేట నియోజకవర్గంలో సూసైడ్ చేసుకున్నారు. తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి అరాచకాలకు ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకున్నట్టు మనం చూసినాం. లాయర్ దంపతులను, వామన్ రావు దంపతులను నడి రోడ్డు మీద నరికిర్రు. అనేక మంది గ్లోబరీన సంస్థ ఇంటర్మీడియట్ మొన్న హైడ్రా పేరు మీద కూడా కుకట్పల్లిలో ఒక ఆమె గుండెపోటుతో చనిపోయింది. మరి దాని మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? అదే ఇది ప్రభుత్వాలకు చుట్టమే అనిపిస్తుంది. ఇది ప్రభుత్వం అధికారంలో ఉన్నోడు వాడికి నచ్చినట్టు వాడుకునడానికి కొన్ని లూఫాల్స్ ఉన్నట్టునే వాడుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం తప్పు చేయట్లేదా? వీళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు నోట్లు ఏలు పెట్టిన కొరకరా? అంత సత్యహరిశ్చంద్రులా? ఇసుక దంద ఎవడు చేయట్లేదా? వీళ్ళ టార్చర్ భరించలేక ఇప్పుడు జీవన్ రెడ్డి అనే ఒక అనుచరుడు ఒక మనిషినే చంపిర్రు. మరి ఏందన్నట్టు ఈ అరాచకాలు? అంటే మరి వాడు ఎటుపోయిండు, వాడిని ఏం చేసా? ప్రస్తుతం రాజకీయాలను డైవర్ట్ చేయడం కోసమే అల్లు అర్జున్ అంశాలని పిక్ చేసుకున్నదా ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం అనకంటే ఇది రేవంత్ రెడ్డి పర్సనల్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ అల్లు అర్జున్ వణికిపోతున్నాడు. ఇక ఇప్పుడు గ్రిప్లోకి వస్తాడు. 1500 2000 కలెక్షన్, ఓ 10% 100 కోట్లు 200 కోట్లు మహాప్రసాదం తీసుకో అంటే మళ్ళీ ఇది 4-5 రోజుల తర్వాత ఈ మ్యాటర్ కనబడితే నన్ను అడుగు. రేవంత్ రెడ్డికి రావాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత పుష్ప లేదు, పుష్ప 2 లేదు, అల్లు అర్జున్ లేడు, అల్లు అరవింద్ లేదు, పుష్ప 3 తీయచ్చు, మళ్ళా కూడా ఇస్తాడు. ఈ ఒక్క దెబ్బకు 100 పిట్టలు అన్నట్టు ఇప్పుడు అల్లు అర్జున్ దారికి వస్తాడు. తర్వాత సినిమాలు ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, సురేష్ బాబు, దిల్ రాజు సినిమాలలో వేసిన ప్రతి ఒక్కడు కూడా సార్ రేవంత్ రెడ్డి సార్ మీరు ఏదంటే అది జగన్ కి లాస్ట్ టైం చెప్పినట్టు చెప్తారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్ని వాటాలు మామూలు రావాలో, ఎంత కలెక్షన్స్ రావాలో అన్ని తీసుకుంటారండి. ఎందుకంటే ఈయనేం సత్యహరిశ్చంద్రుడు కాదు, ఈయన ఒక రియల్ ఎస్టేట్ చేసి వచ్చిన వ్యక్తి, పక్తు రాజకీయ నాయకుడు, పచ్చి అబద్ధాలు ఆడతాడు. ఎందుకంటే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వాడు దుర్మార్గుడని, అనేక మంది చావులకు కారణమైండని పోలీసుకు ఉన్నప్పుడు ఈయనకి అరెస్ట్ చేసిండు. మనలాంటి వాళ్ళు ఎంతోమంది కిడ్నాప్కి గురైనాం, ఎంతో మందిని చంపారు బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఏం చేయలేకపోయిండు. అట్లా అని నేను చెప్పాలి, అది రేవంత్ రెడ్డి చెప్పి మళ్ళీ ఆయనకు టీజీపీఎస్సీ చైర్మన్ ఇచ్చిండంటే రేవంత్ రెడ్డికి నువ్వు 100 మర్డర్లు చేసిన సంబంధం లేదు. ఈయనకు ఉపయోగపడడా? గంటా చక్రపాణి కేసీఆర్కు సపోర్ట్ చేస్తే అంబేద్కర్ యూనివర్సిటీకి వీసీని చేసిండు. దిల్ రాజు లాంటి బీఆర్ఎస్తో మంచుకుంటే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులు పెద్ద రౌడీలు, పెద్ద పోరంబోకులు, వీళ్ళు మన ఊర్ల మీద దున్నపోతులు పడ్డట్టు పడుతున్నారు అని చెప్పిన వ్యక్తి అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులు అనేక మందిని చంపిర్రని ఆరోపణలు చేసిన వ్యక్తి మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకున్నాడు. ఈయనకి ఏం క్యారెక్టర్ ఉన్నట్టుగా? అంటే అల్లు అర్జున్ని భయపెట్టేయాలి. నిజానికి అల్లు అర్జున్ కూడా ఏం తక్కువ ఏం లేదు. ఈయన యాటిట్యూడు, ఈయన కథ కార్ఖానా, ఈయన పుష్పలో యాక్టింగ్ చేసి పుష్ప 2 వేసి ఈయన నిజంగానే పుష్పరాజు అనుకుంటుండు. ఆ సినిమాలలో కూడా నీగా అటు చేస్తే సీఎం ఈగో అటు చేసి ఫోటో దిగలేడు కాబట్టి నేనే సీఎం అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు నిజంగా హీరో అయితే రేవంత్ రెడ్డి నిన్ను అంత ఫుట్బాల్ ఆడుకుంటుండు కదా, నువ్వు రా, దమ్ముంటే రాజకీయాలకు రా, నువ్వు ఫస్ట్ భయపడాలి. మార్చాయి. నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మీ నాన్న దగ్గర, అల్లు అరవింద్ దగ్గర చాలా కోట్లు ఉన్నాయి. నువ్వు చక్రం దింపు, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని దించేసి ఇంకొక రెడ్డినో ఇంకొకరినో సీఎం చేయి. దానిలో నీకు నచ్చిన వ్యక్తిని సీఎం చేస్తావు కదా, దీంట్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలు అన్నాడు, యూట్యూబ్ వాళ్ళను గొట్టంగాలు అన్నాడు. అంటే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సీఎంఐ, నిరుద్యోగుల ద్వారా సీఎంఐ, నిరుద్యోగులను యూట్యూబ్ ఛానల్లోనే తిట్టిన వ్యక్తి అనేక మంది ఇక్కడ ఓయూలో కూడా కష్ట నష్టాలతో ఉంటే ఇంకా డిఎస్సికి పోస్ట్ పోన్ చేయని చెప్పి సిటీ కాలేజ్ నుంచి అమ్మాయిలు అర్ధరాత్రి 12 గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ కాడికి నడుచుకుంటూ వచ్చి కాళ్ళు నొప్పులు చేయకపోతే కనీసం వాళ్ళకు పరామర్శ చేయని దుర్మార్గుడు ఇప్పుడట ఉద్ధరిస్తా అంటున్నాడు. చేనేత కార్మికులు సిరిసిల్లలో చచ్చిపోతున్నారు. అలా అంటే ప్రాణము రేవతి గారిదే ప్రాణమా? రేవతి గారి కొడుకుదే ప్రాణమా?
సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, చాలా నేను అనేది అంటే చాలా మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు నీ వల్ల. నువ్వు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు అనేక మంది సూసైడ్ చేసుకున్నారు. ఆటో డ్రైవర్లు ప్రాణం కదా, నిన్ను ఎవడయ్యా ఫ్రీ బస్ పెట్టమన్నది? ఆ బస్సులలో పోతే కిక్కిరిసిపోతుంది. మొగోళ్ళు టికెట్ పెట్టినా నిలబడాల్సిన పరిస్థితి. స్టూడెంట్స్ బస్ పాస్ ఉన్నోళ్ళు నిలబడాలి, లేదంటే టికెట్ తీసుకున్నోడు నిలబడాలి, మొగోడు కూలికి పోయేటోడు నిలబడాలి, ఎప్పుడన్నా మనం ఊరికి వెళ్ళాలంటే నిలబడాలి. అంటే పైసలు ఇచ్చిన నిలబడాలి, పైసలు ఇవ్వని వాళ్ళు కూర్చోవాలా అని గొడవ. ఇంకోటి లేడీస్కైనా రెస్పెక్ట్ ఇస్తలేరు. అంటే నువ్వు ఫ్రీగానే కూర్చుంటున్నావు కదా, బస్సు లోడ్ అయిపోతుంది. దీనివల్ల ఆటో డ్రైవర్లు అనేక మంది చచ్చిపోయారు. దీనికేం సమాధానం చెప్తావు? కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నావు, కౌలు రైతులకు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది కౌలు రైతులు చచ్చిపోయారు. ప్రాణాలు కౌలు రైతులకు కావా? సినిమా అభిమానులే ప్రాణాలా? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. నువ్వు రేవతి గారి గురించి స్పందించొద్దు అంటలే, శ్రీతేజ్ గురించి స్పందించొద్దు అంటలే. వాళ్లకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. నిరుద్యోగులు కూడా ఇంకా కొన్ని నోటిఫికేషన్లు పడకపోవడం వల్ల కొందరు రేవంత్ రెడ్డి ఇంటికి గురుకుల వాళ్ళు డిసెండింగ్ ఆర్డరు అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది సార్, మిగిలిపోకుండా జాబులు మిగిలిపోకుండా మాకు ఇవ్వండి సార్ మెరిట్ ఆధారంగా అడిగిర్రు. జీవో 46 వాళ్ళు రద్దు చేస్తా అంటే ఆయన ఇంటికి పోయినారు. నీ ఇన్ని తీసుకొస్తే గ్రూప్ 2 వాయిదా వేయమనడానికి రోడ్డు మీదకి వచ్చింది తప్ప చేయలే. మరి మళ్ళీ పోలీసులు బండి సంజయ్ని హోంశాఖ మంత్రిని చిక్కడపల్లికి వస్తుండని చెప్పి అరెస్ట్ చేసినావు శాంతి భద్రతల దృష్ట్యా. ఈ దేశంలో అన్నిటికంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన పెద్ద వ్యక్తి ఎవరంటే కేంద్ర హోంశాఖ మంత్రి. ఈయననే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రినే. సరే ఇక్కడ వస్తే గొడవలు అయితే అన్నోడివి. మరి ఆఫ్టర్ ఆల్ అల్లు అర్జున్ ఎందుకు అదుపులోకి తీసుకుపోయారు? అల్లు అర్జున్ అదుపుకు లేదు ఎందుకు తీసుకుపోయారు? కాబట్టి ఇప్పటికైనా జడ్జి గారు, హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో నెగ్లిజెన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళని రేవంత్ రెడ్డితో సహా, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డితో సహా వీళ్ళందరూ చెంచల్గూడకు పోవాలి. ఒకటే బ్యారెక్లో, పక్క బ్యారెక్లో అల్లు అర్జున్ ఉండాలి, రేవంత్ రెడ్డి కూడా ఉండాలి, థియేటర్ వాళ్ళు కూడా ఉండాలి. వీళ్ళు చిప్పకూడు తినాలి. వీళ్ళ వల్లనే వాళ్ళు చనిపోయినారు. ఇంకోటి సంఘటనతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో ఒక ఉన్మాదం నడుస్తుంది. ఆ ఉన్మాదం ఏంటంటే సినిమాల హీరోల అభిమానం అనేది ఒక ఉన్మాదం. గంజాయికి అడిక్ట్ అయినట్టు, డ్రగ్స్కి అడిక్ట్ అయినట్టు, వైన్స్కి అడిక్ట్ అయినట్టు, గుట్కాకి అడిక్ట్ అయినట్టు సినిమా హీరోలకు అడిక్ట్ అయిపోయారు. ఈ అడిక్షన్ నుంచి పబ్లిక్ను, యువతను ఎట్లా తీసుకురావాలనేది ప్రజలు ఆలోచించకపోతే ఇలా అల్లు అర్జున్ ఫ్యానే కాదు, రేపు ఇంకొకళ్ళు వచ్చినా వీళ్ళు ఇట్లనే చచ్చిపోతారు, ఇట్లనే తొక్కిసలాట అవుతుంది. కాబట్టి ఈ సీన్ తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకోవచ్చు. సినిమా హీరోలు నార్మల్ వ్యక్తులే, వీళ్ళ పట్ల ఎవరు ఇంత రావద్దు. అనుమతి ఇచ్చిన వాళ్ళు, పర్మిషన్ ఉన్నోళ్ళు, పాసులు ఉన్నోళ్ళు మాత్రమే వాళ్ళ మీటింగ్లకు పోయేటట్టు చేయాలి. కానీ ఓపెన్ ఆఫర్గా చెయ్యకూడదు. వాళ్ళను ఊర్లలోకి వెళ్ళి ప్రభుత్వమే ఎడ్యుకేట్ చేయాలి. సినిమా హీరోలు సినిమాలలోనే హీరోలు, నిజ జీవితంలో హీరోలు కాదు. అల్లు అర్జున్ చూస్తారు కదా, పుష్పరాజుల విలన్ కూర్చోబోయిస్తాడు, ఐపీఎస్ కూర్చోబోయిస్తాడు. కానీ ఇప్పుడు ఆయనను ఉచ్చబోసుకునే పరిస్థితి వచ్చింది. గజ్ షేక్ అయిపోతున్నాడు. అంటే రియల్గా వేరుంటుంది, సినిమాలలో వేరుంటుంది. సినిమాలలోను కాదు అభిమానించాల్సింది. మీ అమ్మా నాన్నను అభిమానించండి, జవాన్లను అభిమానించండి, స్వతంత్ర సమరయోధులను అభిమానించండి, సైంటిస్టులను అభిమానించండి, డాక్టర్లను అభిమానించండి, టీచర్లను అభిమానించండి, ఆటో డ్రైవర్లను కానీ నార్మల్ డ్రైవర్లు, బస్ డ్రైవర్, ఏ డ్రైవర్ అయినా అభిమానించండి. వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారు డైరెక్ట్గా. అన్నం పెట్టే అన్నదాతలను అభిమానించండి. కానీ సినిమాలలో రేపు జరిగితే కాపాడుతాడు, నిజ జీవితంలో 100 రేపులు జరిగినవాడు రాడు. సినిమాలలో మర్డర్ జరిగితే యాహూ అని చంపుతాడు. నిజంగా అలా పక్కింట్లో మర్డర్ జరిగినా రాడు, నాకు చాలా సంబంధం లేదంటాడు. మరి వాళ్ళు ఎట్లా హీరోలు అవుతారు? ఈ పొలిటికల్ లీడర్లను కానీ సినిమా హీరోలను కానీ అతిగా అభిమానించకండి. సామాజిక వేత్తలు ఉంటారు, మనలాగా నిస్వార్థంగా కష్టపడాలంటుంటారు. అరే ఇట్లాంటి వాళ్ళని అభిమానించకుండా సినిమాల జూనియర్ ఎన్టీఆర్ రాడు, అల్లు అర్జున్ రాడు, ప్రభాస్ రాడు, రామ్ చరణ్ రాడు. నిరుద్యోగుల కష్టం వస్తే మళ్ళీ ఓయి లైబ్రరీకో, చిక్కడపల్లి లైబ్రరీకో, ఇవే మైపాల్ యాదవ్ అంటూ పోవాలి. కానీ ఇలా ప్రొఫైల్ పిక్ మాత్రం అల్లు అర్జున్ ఒకడు, జూనియర్ ఎన్టీఆర్ ఒకడు, ప్రభాస్ ఒకడు, రామ్ చరణ్ ఒకడు, పవన్ కళ్యాణ్ ఒకడు. అంటే మీకు కష్టం వస్తే మేము రావాలి, మీరు పెట్టుకునేదేమో సినిమా హీరోలో పిక్కు. ఇదండి వ్యవస్థ. ఇదంతా కూడా మారాలి. ఈ రకంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.